ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. తప్పకుండా ఉంటాయి. అవును. ఓకే, మరి అదే సహజ వనరుల కింద వచ్చే ఇసుకను మీరు దోపిడీ చేస్తున్నారు. కోట్లింగాల గాడి దగ్గర ర్యాంపుల్లో కావచ్చు, పేపర్ మిల్స్ దగ్గర కావచ్చు. ఇక్కడ ఇంకోటి లాలా చెరువు సెంటర్లో గతంలో ఒక పెద్ద ఇసుక కొండ ఉండేది. ఆ ఇసుక కొండను కాస్త మాయం చేసేశారు. అసలుకు అనుమతి లేకపోయినా కూడా మొత్తం ఇసుకనంతా తరలించేస్తున్నారు అన్న విమర్శలు ఈరోజు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. అది కూడా సహజ వనరుల్లో ఒకటి ఇసుక. మొత్తం ఆదిరెడ్డి వాసి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఆయన చూపంతా ఇసుక మీద మద్యం పైనే ఉంది అని అంటున్నారు. మరి మీ సమాధానం ఏంటి? వాస్తవమే, నా చూపంతా కూడా ఇసుక మీదే ఉంది. ఓకే, ఉచితంగా ఇసుకని ప్రజలకి సరఫరా చేయాలి, వ్యాపారస్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోటే నా చూపు ఉంది. మద్యం ప్రజలకి అధిక ధరలు లేకుండా ఏదైతే ప్రభుత్వం పెట్టిన పాలసీకి అనుగుణంగా వ్యాపారం చెయ్యాలన్న దాని మీద చూపు ఉంది. వీళ్ళు ఎలా ఉందంటే దొంగడు దొంగ దొంగ అన్నట్లుంది. మీరు 5 సంవత్సరాలు దోచేశారు ఇసుకని. ఇప్పుడు ఏదైతే లాలా చెరువు చెప్తా ఉన్నారో ఎవరి పాత్ర ఉంది అంటే నోటికి వచ్చినట్లు ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఆదిరెడ్డి వాసు పాత్ర అంటే సరిపోదు. గత 5 సంవత్సరాలు మీరు దోచారన్నదే నేను చెప్తాను. ఒక్కొక్క ర్యాంపు నుంచి 2 లక్షలు చొప్పున రోజుకి 25 లక్షల రూపాయలు ఇసుక నుండి ఆదిరెడ్డి వాసుకు అందుతోంది అని వైసీపీ ప్రచారం. 25 లక్షలు రోజుకి 25 లక్షలు నెలకి 7.5 కోటి. 7.5 కోటి అన్న ఎక్కడుందో చెప్పమని అన్నా బాబు. అంటే వాళ్ళు లెక్కలైనా జగన్ గారు ఎలాగైతే వాళ్ళు చేసిన దాన్ని నేను కూడా చేసేస్తున్నానేమో అని ఆలోచనలో ఉన్నారేమో. అవసరం లేదు. ఇది ఏదైతే ఇసుక ఉందో చాలా పారదర్శకంగా నడుస్తూ ఉంది. నా నాయకులు ఒక పాత్ర లేదు. సొసైటీల ద్వారా నడిపిస్తూ ఉన్నాం. సొసైటీలో ఎవరైనా తప్పు చేస్తే నేనే గౌరవ కలెక్టర్ గారికి ఫోన్ చేసి వీళ్ళు తప్పు చేస్తున్నారు ఆపండి అని కూడా చెప్తా ఉన్నాను. గత 10 రోజుల్లో కోట్లింగాల రేవులో కొన్ని సొసైటీలు కూడా ఆపించాను కలెక్టర్ గారికి చెప్పి. మరి ఏ తప్పు చేశారని కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర శాండ్ సొసైటీ వారిని రద్దు చేయించి మీ అనుచరులు కట్టబెట్టాలని చూస్తున్నారంట. వెంకటేశ్వర శాండ్ సొసైటీ ల్యాండ్ ఓనర్కి సమస్య ఉంది. ఈ వెంకటేశ్వర శాండ్ సొసైటీ వారు మీరే కాదన్న రాష్ట్రంలో అందరినీ టచ్ చేశారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. లేకపోతే వాళ్ళు ఎవరో నేను అడుగుతున్నామో. అందరినీ టచ్ చేసేసారు. ఓకే, వాళ్ళకి ఇప్పుడు ఓనర్స్తో అగ్రిమెంట్ లేదు. ఓకే, ఎంత డీటెయిల్డ్గా అంటే ఏంటి విషయం అని చెప్పి నేను కూడా సబ్జెక్ట్ తెలుసుకున్నాను. వాళ్ళకి 100 మీటర్లు ఇస్తే కోటికి 200 మీటర్ల మీద వెళ్ళి స్టే తెచ్చేసుకున్నారు. ఓకే, కానీ మీకు అగ్రిమెంట్ 100 మీటర్ల మీద ఉంటే నీకు కోర్టు స్టే వస్తుంది. పక్క సైట్ కూడా అగ్రిమెంట్ లేకపోయినా కోర్టు స్టే ఇచ్చేసింది. కానీ ప్రస్తుతం కలెక్టర్ గారు అనుమతులు ఉన్నాయంట కదా వాళ్ళకి? ఏమీ లేవండి. ఇప్పుడు మీకు అనుమతులు ఉన్నా ల్యాండ్ ఓనర్ అగ్రిమెంట్ అవ్వాలి కదా మీకు. ఓకే, ఎవరైతే లేడీ ఉన్నారు కాతేరులో ఉంటారు ఆవిడ లేడీ, ఆవిడ కూడా అందరు లీడర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆవిడ నేను ఎవరికైనా ఇస్తాను కానీ ఈ సొసైటీ వాళ్ళకి ఇవ్వను అని అంటున్నావన. వెంకటేశ్వర ఏదంటే శాండ్ సొసైటీ నగరంలో మా జనసేన నాయకులు చెప్పారు, మా టీడీపీ నాయకులు చెప్పారు, మా బీజేపీ నాయకులు చెప్పారు. ఆఖరికి ఈ పరిస్థితి వచ్చి వీళ్ళందరూ కూడా అన్యాయం అవుతున్నారని చెప్పి ఆ ఓనర్ ఎవరని చెప్పి నేను ఆ ఓనర్ని కూడా సంప్రదించి అమ్మ ఏంటి వాళ్ళకి సొసైటీ ఉంది కదా మీరు ఇవ్వచ్చు కదా అంటే నేను ఇవ్వనండి. ఇప్పుడు దాకా అయితే ఏదైతే అమౌంట్ ఉందో కోటికి కట్టారాలు వాళ్ళ అగ్రిమెంట్ ల్యాప్స్ అయ్యింది, నేనైతే అగ్రిమెంట్ చేయను అని ఆవిడ అగ్రిమెంట్ చేయకుండా వెళ్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆవిడ నెంబర్ మీకు షేర్ చేస్తాను. ఆవిడకి ఫోన్ చేసి మీరు ఎందుకు అగ్రిమెంట్ అవ్వట్లేదు వాళ్ళతో, మీ మీద ఎవరైనా ఒత్తిడి చేస్తూ ఉన్నారా? సరే అగ్రిమెంట్ అవ్వలేదు వాళ్ళు చేయటం, అలాగే నేనైనా అనాథరైజ్డ్గా ఆ సైట్లో ఏమైనా చేస్తానన్న శాండ్ ఆ సైట్ అలా పడి ఉంది. ఆమె నెంబర్ ఉందా మీతో? నా దగ్గర ఇప్పుడు లేదన్నా మీకు పెడతాను. మరి దీని గురించి ఏంటి? అసలు లాలా చెరువు దగ్గర గతంలో ఒక ఇసుక కొండనే ఉండింది. మొత్తం కూడా అక్కడి నుంచి ఇసుక తరలించే వాళ్ళు విక్రయించే వాళ్ళు అక్కడి నుంచే మొత్తం ఎవరికి ఇసుక అవసరమైనా. మరి ఆ కొండ ఏమైంది? ఆ ఇసుక కొండ ఎటుమైపోయింది? గతంలో ఎవరైతే ఏజెన్సీ ఉన్నారో వాళ్ళని మనం బాధ్యులను చేయాలి. సెబ్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉండేది. అవును, మీరు నెగ్గిన తర్వాత కూడా ఈ కూటమి వచ్చిన తర్వాత కూడా 2 నెలలు వాళ్ళే నడిపారు. మీరు గమనించినట్లయితే ఆ సెబ్ వారి యొక్క పర్యవేక్షణలోనే ఇసుక కొండలన్నీ ఉన్నాయి. సెబ్ డిపార్ట్మెంట్ ఒక సహకారంతో గతంలో ఉన్న వైసీపీ వాళ్ళు పెంచి పోషించిన ఏజెన్సీ వాళ్ళు తరలిస్తా ఉన్నారని తెలిసి కలెక్టర్ గారికి చెప్పాను. సెబ్ అధికారులు స్పందించట్లేదని చెప్పి పైన ఉన్నతాధికారులకు చెప్పి సెబ్ ఒక పాత్ర లేకుండా వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని టేక్ ఓవర్ చేసుకోమని కూడా చెప్పింది నేను. తర్వాత మా జనసేన ఇన్ఛార్జ్ గారిని కూడా వెళ్ళి అక్కడ కొద్దిగా కఠినంగా ప్రెస్ మీట్ పెట్టండి, భయం అనేది ఉండాలని కూడా చెప్పింది నేను.
ఇప్పుడు నా మీద ఆపాదిద్దామంటే అలా? మరి ఆ కొండను మాయం చేసింది ఎవరిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా. వాళ్ళు ఏమైపోయింది? ముమ్మాటికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొండ మాయమైపోయింది. ముమ్మాటికి ఇసుక దొంగలు ఎవరు అంటున్నారు. గతంలో ఎవరైతే చేస్తున్న ఏజెన్సీస్ ఉన్నాయో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నప్పుడు వారి పాత్రతోటి అదంతా అయ్యింది. అది వారిని అదే పని మీద చెప్పేందుకు గాను మేము కానీ ప్రయత్నించే లోపు ఈ జల్లేస్తే పోద్ది బురదని చెప్పి జల్లేస్తా ఉన్నారు. తెలీదాలికి సెబ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించేటప్పుడు మేము చెప్తే అప్పుడు బళ్ళు సీజ్ చేస్తారా? నా మనుషులు అయి ఉంటే నేను ఎందుకు బళ్ళు సీజ్ చేయిస్తాను? ఈ రోజు కూడా సీజ్ అయి ఉన్నాయి బళ్ళు. ఎలా అయ్యింది అది? మేము నెగ్గిన తర్వాత ఇతరితర ఆలోచనలతో మేము వెళ్తూ ఉంటే సంపద ఎలాగ తినున్నారో సహజ వనరులను మీకు చెప్పున్నాను. అది ఎక్కడ మనం దోచేయచ్చు అన్నది అవగాహన కలిగిన పార్టీగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతే రాత్రిపూటలు చేసేసేవారండి. గొప్పగా చేశారు. సహజ వనరులు అంటున్నారు కదా మీరు. దివాన్ చెరువు దగ్గర ఉన్న అటవీ భూములను, పెద్ద ఎత్తున అటవీ భూములను గతంలో ఉన్న వైసీపీ నాయకులు కాజేయడానికి దోచేయడానికి పన్నాగం పన్నారని పెద్ద ఎత్తు ఉద్యమం చేశారు మీరు. దాన్ని రక్షించాలి అనేసి పోరాటం చేశారు. మరి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, వాటి పరిస్థితి ఏంటి? మళ్ళా ఏదైతే అన్న ఇప్పుడు ఆ దివాన్ చెరువు దగ్గర ఏదైతే ఉందో అది ఫారెస్ట్ ల్యాండ్, సెంట్రల్ యాక్ట్. ఓకే, మేము ఒకనొక సందర్భంలో మా ఆలోచన వాళ్ళ ఆలోచన చెప్తా ఉన్నాం. మీరు దోచేయాలి. అక్కడ ఒక జూ పెడితే ఎలా ఉంటుంది? ఓకే, ఆ జూ పెట్టి మనం వైజాగ్లో ఉంది ఇక్కడ మనం చేయగలిగితే ఎలా ఉంటుంది? అలాగని జూ పెట్టాలంటే సెంట్రల్ యాక్ట్గా డీనోటిఫై చేయించుకోవాలని ప్రపోజల్స్ కూడా ఆనాడు విజయరామరాజు గారు కమిషనర్గా ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా మా ఆలోచన దాన్ని ఎలా డెవలప్ చేద్దాం. మీకు గమనించండి, లాలా చెరువు నుంచి దివాన్ చెరువు ఆటో నగర్కి వెళ్ళే గ్యాప్లో సడన్గా మీకు బైక్ మీద వెళ్తే ఒక్కసారి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అన్న. ఎందుకంటే గ్రీనరీ అంటే అంత అంత డెన్స్లీ అక్కడ ఉంటుందో ఫారెస్ట్ అంతా. దానివల్ల మీకు మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఒక్కసారి మీకు ఫీల్ అవుతాం. సరే, దాని తర్వాత మళ్ళీ మనం ఈ ల్యాండ్ అంతా 200 acres ఇదంతా చేస్తే ఇంతలా ఉన్న ఇక్కడ ఉన్న మంచి ఈకో సిస్టమ్ పాడు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఆలోచన వెనకడుగు వేయడం క్రమేణా అది పక్కకు పోయింది. వీళ్ళు ప్రజలకు ఉపయోగపడేదో లేకపోతే వ్యవస్థలకు ఉపయోగపడే విధంగా డెవలప్మెంట్ ఆలోచించకుండా వీళ్ళు వ్యక్తిగత అవసరాలకి ఏదో విధంగా దోచేయడానికి ప్రయత్నాలు చేశారు వైసీపీ వాళ్ళు. ఇది మళ్ళీ పెద్ద ఉద్యమం చేశాం. ఇప్పుడు ఏదైతే రెవెన్యూ సదస్సులు పెట్టి ఇలాంటి అంశాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయనకి సంబంధించిన శాఖ అంశంగా ఆయన కూడా చాలా సీరియస్ అయ్యి ముందు ఏదైతే ప్రపోజల్స్ ముందు నడిచున్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి కారకులైన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం ఇప్పుడు తీసుకుంటా ఉన్నారు. అంటే దోచేద్దాం అవకాశం ఉన్న చోటల్లా. లేకపోతే రాజమహేంద్రవరం నడిబొడ్డున ఆర్ఎన్బి సైట్లో వాళ్ళు పార్టీ కార్యాలయం కడుతున్నట్లే మా ఎవరికి తెలియదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం తెలియదు అన్న, నిజంగా వాస్తవం చెప్తా ఉన్నాను. కార్యాలయం అయిపోయిందని చెప్పి ఏదో కట్టారట వైసీపీలో వెళ్తే పెద్ద పెద్ద మహల్ ఎలాగైతే మీకు ఋషికొండ మీద ఉందో దాన్ని తలదన్నే అంత సీన్ ఇక్కడ లేదు. కానీ అన్నీ 15 feet హైట్ స్లాబ్స్, అన్ని రాజమహల్ టైపు, చాలా విలాసవంతంగా. వెనకాల నుంచి ఒక ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్ నుంచి ఆర్ట్స్ కాలేజ్లో హెలిప్యాడ్కి ఒక వే, ఫ్రంట్ ఒక ఎంట్రన్స్. అంటే రాజులు కట్టుకుంటారు చూడండి. చూసి అదే అనుకున్నాను, ఏంటి నేను ఫోబియాలోకి వెళ్ళిపోయాడా, నేను రాజుని, నేనే శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించేవాడిని నేను ఫిక్స్ అయిపోయాడు. ఏంటో నాకు అర్థం కాలేదండి. అది కూడా ఒక ప్రాపర్ అకౌంట్ లేదు, ఎలా కట్టారు ఏంటి దేనికి ఏవి కూడా ఏవీ లేవు. మరి రాజమండ్రిలో అంబేద్కర్ గారి రాజ్యాంగమే నడుస్తోంది, మీరు అన్ని కూడా క్రమ పద్ధతిలోనే ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటున్నప్పుడు మద్యం షాపుల విషయాల్లో ఇతర ఇసుక ర్యాంపుల విషయాల్లో బాబు గారు మిమ్మల్ని పిలిచి మందలించారు అన్న ఒక ప్రచారం కూడా బయట ఉంది. అదే అబ్బాయిని కొట్టారని చెప్పినందుకు ఇప్పుడు నన్ను మందలించారని చెప్పాలి, అంతేనా? బ్యాట్ ఇచ్చి కొట్టారని వెళ్ళింది కాబట్టి నన్ను మందలించాలి. ఎవడు నమ్ముతాడండి ఇవన్నీ? బాబు గారు నేను కలిసిన సందర్భాలు ఈ మధ్యలో మొన్న పేపర్ మీద ఏదో సమస్య వచ్చినట్టు కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, వచ్చేసాను అంతే. నా పనితీరు బాగుంది, IVRS పెట్టారు, చాలా బాగా వచ్చే ఉంటుంది, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ముగ్గులు పోటీలు పెడుతున్నారు, ఆడవాళ్ళందరూ వచ్చి సంతోషంగా గత 5 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇవ్వండి అమ్మ కొత్త అని అడుగుతున్నారు, కొత్త పెన్షన్లు ఇమ్మన్నారు. ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో ఇబ్బంది వస్తే అమ్మ వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళు ఎదురుంటే పోలీసులు ఫోన్ చేస్తున్నారు, లోపల వేసేయండి అని చెప్తున్నా. ఇంకెంత ఆనందంగా ప్రజలు ఉన్నారు, వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారు.
ఆనందంగా లేని వాళ్ళు ఎవడంటే వైసీపీలోనే అందులో ఒకడే ఉన్నాడు, ఆత్మలో తిరుగుతున్నాడు చుట్టూ. వాడు ఇంక ఏం చెప్పాలి, అతనికి జరిగిన ప్రతి ఎపిసోడ్ని నా మీద రుద్దాలని చూస్తున్నాడు. అంటే అతన్ని చేసింది ప్రతిదీ ప్రజలు నమ్మారు. ఇప్పుడు నేను కూడా ఏదో ఒక విధంగా ఆ ప్రజల్లోని ఈ యొక్క అన్ని అంశాల్లో నేను ఉన్నానని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జనాలు తెలివైన వాళ్ళండి, వీళ్ళకి తెలియదు. మీ చుట్టూ తిరుగుతున్న ఆత్మే మార్గాన్ని భరతరామ్ చీరలు ఇచ్చేస్తే ఇష్టం వచ్చినట్లు మనం ఏది పడితే చేసేస్తే జనాలు ఓట్లు వేసే పరిస్థితి లేవు. సరే, అది ప్రజలు అనేది ప్రతి 5 ఏళ్ల కోసం వాళ్ళ మైండ్ సెట్ మొన్న భరతరామ్ గారిని వ్యతిరేకించడం వచ్చి మళ్ళీ 5 ఏళ్లకు మిమ్మల్ని వ్యతిరేకిస్తారా లేదని తెలుసుకోవాలంటే ఇంకా చాలా టైం ఉంది, 4 సంవత్సరం టైం ఉంది. అప్పుడు మనం మాట్లాడదాం మళ్ళీ దాని గురించి ఎందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.